హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ శ్రీవల్లి దగ్గరికి సుహాసిని ఫోటో తీసుకువచ్చేలోపు శ్రీవల్లిని వనజ వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ షాక్ అయ్యి ఇంత హడావిడిగా సాక్ష్యాలు చూపించమని అడిగినా చూపించకుండా శ్రీవల్లిని తీసుకువెళ్ళిపోతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫేకే కేదార్. ఎలా అయినా మనం వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, అప్పుడే శ్రీవల్లి మనకి దక్కుతుంది అని జగదాత్రి కేదార్ బయలుదేరుతారు. ఇదంతా గమనించిన వైజయంతి వెంటనే పక్కకి వచ్చి వనజకి కాల్ చేస్తుంది. హలో వనజ, మీరు త్వరగా ఈ రాష్ట్రం దాటిచ్చేయండి, లేకపోతే జగదాత్రి కేదార్లు జేడీకేడి అనే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు. తన దగ్గరికి వెళ్ళారంటే ఇంక పని అయిపోయినట్టే, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటుంది. తప్పకుండా తప్పకుండా జాగ్రత్తగా ఉంటాం. ఈలోపు ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉన్నాం. ఎయిర్పోర్ట్కి ఒక్కసారి రీచ్ అయ్యాక మేము తన్ని హ్యాపీగా తీసుకువెళ్ళిపోతామని చెప్పి కాల్ కట్ చేస్తుంది వనజ. ఇంకలా శ్రీవల్లి పక్కనే కూర్చున్న శ్రీవల్లికి ఫేక్ మేనమామ శ్రీవల్లి వైపు ఇంకా వేరేగా చూస్తూ ఉంటాడు. శ్రీవల్లికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకు మీరు అలా నన్ను చూస్తున్నారో అని అడుగుతుంది. ఏం లేదు పాప, నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు అని చెప్పి కావాలని భుజంపై చేయి వేయబోతూ ఉంటాడు. నువ్వు నా మేనమామని చెప్పావు, ఒక మేనమామ ఇలాగే చేస్తాడా? మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు, ఏంటి నువ్వు చేస్తున్న పని అని అంటుంది శ్రీవల్లి. రేయ్ అన్నయ్య, కాసేపు సైలెంట్గా ఉండరా, మనం వెళ్తున్న స్పాట్ వచ్చేస్తుంది కదా అని అంటుంది వనజ. సరే సరే అని అంటాడు అతను. ఇంక శ్రీవల్లి అంటే మీరు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడుగుతుంది. వెంటనే ఇంకలా వనజ వాళ్ళైతే శ్రీవల్లిని ఒక ప్లేస్కి తీసుకువెళ్ళి ఆపుతారు. ఒక్కసారిగా ఇంకా శ్రీవల్లి, అదేంటి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అన్నారు, మనం ఉండేది బెంగళూరులో అన్నారు, అలాంటిది మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి ఇంకా అడుగుతుంది. అలా ఇంకా పాపం శ్రీవల్లి, హే ఎవరే నీకు అమ్మ? నేను నీ అమ్మని కాదు, బొమ్మని కాదు, నేను ఫేక్ అమ్మని. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావో తెలుసా? అక్కడ కనబడుతున్న బిల్డింగ్ ఎవరిదో తెలుసా? దుబాయ్ షేక్ది. అక్కడున్న దుబాయ్ షేక్కి అమ్మాయిల్ని మేము అమ్ముతూ ఉంటాం. ఇప్పుడు నేను ఆయన దగ్గరికి తీసుకువెళ్తా. ఇంకొక గంటలో ఫ్లైట్ ఉంది. నువ్వు అట్నిండటు దుబాయ్కి వెళ్ళిపోతావు, వాళ్ళ దగ్గర బానిసగా బ్రతుకుతావు అని అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీవల్లి. ఎంత ఎంత ధైర్యం మీకు, మమ్మల్ని నన్ను అమ్మేస్తారా అని చెప్పి వాళ్ళని గట్టిగా తోసేసి పారిపోదాం అనుకుంటే శ్రీవల్లి తలపై రాటుతో కొడతారు. ఇప్పుడు మీరు నన్ను ఏమీ చేయలేరు. అయినా మీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశారు, నీలాంటి అమ్మాయిని. ఒక్కసారి దుబాయ్ వెళ్ళిపో అని చెప్పి ఇంకలా తను తీసుకువెళ్ళి ఆ బిల్డింగ్లో దాచిపెడతారు. రేయ్ దుబాయ్ సెట్కి ఫోన్ చేసావా అని అడుగుతారు. చేశానక్క, 10 నిమిషాల్లో వస్తానన్నాడు అని చెప్పి ఇంకా వాళ్ళు ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా జేడీకేడి ఇద్దరు ఇంకా వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్తున్న వే మొత్తం చెక్ చేస్తారు. బట్ ఎక్కడ వాళ్ళు కనిపించరు. ఇదేంటి ఎక్కడ కనిపించటం లేదు? ఒకవేళ నిజంగా వాళ్ళు ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళారంటవా కేదార్ అని అడుగుతుంది. ఏమో నాకు అదే డౌట్గా ఉంది జేడీ. వాళ్ళు ఒకవేళ ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్తే వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా, అక్కడ లేరు అంటే ఏదో జరిగింది అని అంటారు. అవును, అదేంటో తెలుసుకోవాలి కేదార్ అని చెప్పి ఇంకలా మొత్తం ఆ వే అంతా సీసీటీవీ ఫుటేజెస్ని చెక్ చేపిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి, కేదార్ నాకు ఆ కార్ నెంబర్ గుర్తుంది, సో ఒకసారి ఆ కార్ని ట్రేస్ అవుట్ చేయమని మనం చెప్దామని చెప్పి వెంటనే కార్ని రమ్యకి నంబర్ చెప్పి ట్రేస్ అవుట్ చేపిస్తూ ఉంటారు. చేపించగానే ఒక్కసారిగా ఇంకా కార్ అనేది ఒక దూరమైన పాడుబడ్డ ఏరియాలో రికార్డ్ అయినట్టు కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు జేడీ అండ్ కేడీ. తన్ని ఎయిర్పోర్ట్కి కాకుండా అక్కడికి తీసుకువెళ్ళారంటే అమ్మో ఏదో జరుగుతుంది అని చెప్పి ఇంకా వెంటనే బయలుదేరుతారు జేడీకేడి ఆ ప్లేస్కి. బయలుదేరి వెళ్ళిన వెంటనే అక్కడ శ్రీవల్లిని తాళ్లతో కట్టేస్తారు. అక్కడికి దుబాయ్ సేటు వస్తాడు. వచ్చి చూస్తూ ఉంటాడు. ఏంటి సేటు, ఇదిగో నువ్వు చెప్పినట్టు ఒక అమ్మాయిని సెట్ చేసాం, మా డబ్బులు మాకు ఇచ్చేసేయ్ అని అంటారు. చూడు ఇదిగో 20 లక్షలు అని అంటారు. అదేంటి 20 లక్షలేనా అని చెప్పి వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఇంక వెంటనే ఆయన గన్ తీస్తాడు. ఏయ్ మీకు చెప్పినట్టు అమ్మాయిని సెట్ చేశారు, సరే డబ్బులు ఇస్తున్నాను, ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రాణాలు తీసేస్తా అని చెప్పి
వాళ్ళిద్దరిని గన్ పెట్టి గట్టిగా ఇంక వెంటనే బెదిరిస్తాడు. అలా వాళ్ళిద్దరు బయటకు వచ్చేస్తుంటే అప్పుడే జేడీ కేడీ చూస్తారు. ఒక్కసారిగా ఆ రౌడీలు షాక్ అయిపోతారు. ఎంత ధైర్యం రా మీకు, అమ్మాయిని అమ్మేస్తారా అని చెప్పి ఇంకా వనజ వాళ్ళ అన్నయ్య అని చెప్పుకుంటున్న వాడినైతే బాగా కొడతాడు కేడి. జగదాత్రి కూడా వనజ చెంపపై ఒక్కటి కొడుతుంది. ఇంకా అలా ఇద్దరు బాగా వాళ్ళిద్దరికి ఫుల్గా కొట్టి లోపలికి వెళ్తారు. దుబాయ్ సెట్ కొంతమంది మనుషుల్ని సెట్ చేసుకుంటాడు. ఇంకా జేడీకేడి ఇద్దరు ఆ మనుషులందరినీ ఫుల్గా ఫినిష్ చేసేస్తారు. ఫినిష్ చేసి ఇంకా అలా వెంటనే ఆ సేట్ దగ్గరికి వెళ్ళి వాడి చెంప పగల కొడతారు. ఛీ దుర్మార్గుడా, ఏంటి నువ్వు చేసిన పని? ఇక్కడ జాబ్ అని ఇదే అని అదని మంచి డబ్బులు వస్తాయని చెప్పి చాలామంది ఇలాగే అమ్మాయిల్ని మోసం చేసి వేరే దేశాలకి అమ్మేస్తూ ఉంటారు. నీలాంటి వాళ్ళు అది అదునుగా తీసుకొని చాలా దుర్మార్గంగా వాళ్ళని కట్టు బానిసల్లా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు బ్రతకూడదని చెప్పి ఇంకలా వాడిని అరెస్ట్ చేసి అలా హ్యాపీగా శ్రీవల్లిని కాపాడుతారు. పాపం జేడియన్ కేడి వెంటనే పాపం శ్రీవల్లి కళ్ళు తెరుస్తుంది. శ్రీవల్లి అయ్యో ఆల్ రైట్ అని అడుగుతారు. పర్లేదు, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది. నువ్వేమీ కంగారు పడద్దు, అండ్ ఈ విషయాన్ని ఇంట్లో కూడా చెప్పొద్దు. తెలిస్తే వాళ్ళు కంగారు పడతారు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, సరేనా అని చెప్పి ఇంకలా వాళ్ళైతే పంపించేస్తారు శ్రీవల్లిని. ఇంకలా శ్రీవల్లిని జగదాత్రి కేదార్ అలియాస్ జేడి కేడీనే ఇంటికి తీసుకొస్తారు. ఇటువైపు కౌశికి తను వెళ్ళింది కానీ ఎందుకో నా మనసంతా చాలా భయంగా అనిపిస్తుంది అమ్మా అని అంటారు సుధాకర్. అవును బాబాయ్, నాకు కూడా అలాగే అనిపిస్తుంది, అది ఎందుకో అర్థం కావటం లేదు అని ఇంక బాధపడుతూ ఉంటారనమాట. అప్పుడే కరెక్ట్గా జేడీకేడి శ్రీవల్లిని ఇంటికి తీసుకొస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అలా ఇంకా కౌశికి వాళ్ళు ఇదేంది, ఇది మళ్ళీ వచ్చేసింది అని చూస్తూ ఉంటుంది. వైజయంతి సార్, తన్ని వాళ్ళు అమ్మ నాన్న అని పేరు మేనమామ అని చెప్పి మోసం చేసి తన్ని వాళ్ళు తీసుకువెళ్ళారు. దుబాయ్లో అమ్మేయాలని దుబాయ్ సెట్కి అప్పచెప్పడానికి తీసుకువెళ్ళారు. కాబట్టి మేము తన్ని సేవ్ చేసి తీసుకొచ్చామని చెప్పగానే కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు సేవ్ చేయకపోతే ఇవాళ శ్రీవల్లి మాకు ఉండేదే కాదు, నిజంగా చాలా హ్యాపీగా ఉందని చెప్పి పాపం జగదాత్రి కేదార్ అలియాస్ జేడీకేడికి థ్యాంక్స్ చెప్తుంది కౌశికి. ఇంకలా శ్రీవల్లి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అప్పుడే సుధాకర్ వైజయంతి వైపు చూస్తూ ఏయ్ ఇదంతా నీ ప్లానే కదా అని అడుగుతారు. నేనేం చేశానా బోడా, నాకేం తెలీదు, నేనేం చేయలేదు బో అని అంటుంది. నీకు తెలియకుండానే వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళని తన కోసమే నువ్వు ఇంతలా భరించానని ఇన్ని అవమానాలు సహించానని చెప్తున్నావు కదా, నీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? అంటే కావాలని శ్రీవల్లిని వదిలించుకోవడానికే నువ్వు ఇదంతా చేసావు కదా అని వైజయంతి చెంప పగలు కొడతారు సుధాకర్. ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది. ఇంకెప్పుడైనా శ్రీవల్లిని వదిలించుకోవాలని ట్రై చేసిన, శ్రీవల్లిని కావాలని బయటికి పంపించాలని ట్రై చేసిన నువ్వు నా ఉగ్ర రూపాన్ని చూస్తావు అని గట్టిగా చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు సుధాకర్. వైజయంతి ప్లాన్ ఫ్లాప్ అయినందుకు చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ హ్యాపీగా హాల్లోకి వస్తారు. అదే టైంకి కౌశికి జగదాత్రి ఏంటి మీరు ఇంకా రెడీ అవ్వలేదా, మనం మావయ్య గారి దగ్గరికి వెళ్ళాలి కదా అని అంటారు. ఖచ్చితంగా రెడీ అవుతున్నాను వదిన అని చెప్పి ఇంకా జగదాత్రి కేదార్ అనుకుంటుంటే అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది జగదాత్రికి. వెంటనే జగదాత్రి పక్కకు వెళ్తుంది. జైహింద్ సార్ అని అంటుంది. జైహింద్ జేడి, ఏంటి మీకు ఇన్ఫర్మేషన్ తెలియలేదా అని అడుగుతారు. సార్ ఏ ఇన్ఫర్మేషన్ సార్ అని అడుగుతారు. అదే జేడి, ఒక కన్సైన్మెంట్ గురించి రమ్యకి ఇన్ఫార్మ్ చేయమన్నాను. ఐ థింక్ షీఈస్ టూ బిజీ అనుకుంటా. సరే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, వినండి. ముంబై నుండి ఒక కన్సైన్మెంట్ హైదరాబాద్కి బయలుదేరింది. ఆ కన్సైన్మెంట్లో ఉండే డ్రైవర్ ఎవరో కాదు, యువరాజ్. కాబట్టి ఆ కన్సైన్మెంట్ని మీరే ఆపాలి. అలా ఆపితేనే మన సిటీలోకి పౌడర్ సప్లై ఆగుతుంది, లేకపోతే పౌడర్ సప్లై పెరిగిపోతుంది జేడి అని అంటారు. ఓకే సార్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా కాల్ కట్ చేసి వెనక్కి తిరగగానే అక్కడ కౌశికి కనబడుతుంది.
ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి కేదార్. వదిన మీరు అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు జగదాత్రి అని అడుగుతారు. అదేం లేదు వదిన అని అంటుంది. లేదు, మీరు ఏదో విషయం గురించి ఎవరితోనో మాట్లాడుతున్నారు, మీరు చూసుకుంటాను అంటున్నారు, ఏంటో చెప్పు అని అడుగుతారు. అదేం లేదు వదిన, మేము బయలుదేరాలని చెప్పి ఇంకలా జగదాత్రి కేదార్ ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. ఏంటి వీళ్ళు ఇంతలా కంగారు పడుతున్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళని నేను ఫాలో అవ్వాల్సిందే అని కౌశికి జగదాత్రి కేదార్ని ఫాలో అవుతుంది. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ జేడీకేడీగా మారి ఇంకలా యువరాజ్ని ఆపడానికి బయలుదేరుతారు. ఇటువైపు యువరాజ్కి మీనన్ కన్సైన్మెంట్ ఇవ్వడంతో ఇంకలా యువరాజ్ ముంబై నుండి హైదరాబాద్కి అది తీసుకురావాలని ఆ లారీని ఇంకలా ట్రక్ని డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటాడు. మధ్యలో చెక్ పోస్ట్ని కూడా దాటుకుంటూ ఇంకా యువరాజ్ అలా వెళ్తూ ఉంటే అప్పుడే ట్రక్స్ అన్నీ చాలా ఉంటాయి, ఏ ట్రక్లో ఉందో తెలియదు పౌడర్. ఇంకలా జగదాత్రి కేదార్ మొత్తం చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా అది ఈ ట్రక్లోనే ఉండుంటుంది అని గెస్ చేసి ఇంకలా వెళ్ళే ట్రక్ని ఆపగానే యువరాజ్ బయటికి వస్తాడు. యువరాజ్, మొన్న మీ ఇంట్లో చాలా పెద్ద గొడవ అయిందని విన్నాము, అలాంటిది నువ్వు ఇలాంటి పనులు చేయడం కరెక్టా అని అంటారు. చూడండి జేడి, మర్యాదగా పక్కకు తప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటాడు యువరాజ్. చూడు యువరాజ్, నీ మంచి కొద్దీ చెప్తున్నాం, ఇప్పటికైనా నువ్వు అప్రూవర్గా మారిపో, లేకపోతే అని అంటారు. లేకపోతే లేకపోతే ఏం చేస్తారు అని గట్టిగా ఇంకా కత్తి తీసుకొని కేదార్ వైపుకే వెళ్తూ ఉంటాడనమాట యువరాజ్. ఇంకా జేడీకేడి ఇద్దరు కలిసి యువరాజ్ని బాగా ఆపడానికి కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా యువరాజ్కి జేడీకేడికి మధ్యలో పెద్ద ఫైట్ అవుతుంది. అలా ఇంకా ఫైట్ అవుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా యువరాజ్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కౌశికి ఉంటుంది. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. అలా చూస్తూ ఉండిపోతాడు. అక్క అని అంటాడు. యువరాజ్ చెంప పగల కొడుతుంది కౌశికి. ఛీ, నిన్ను ఎలా ఉండాలనుకున్నాను, నువ్వు ఎలా ఉన్నావు, అది మాత్రమే కాదు, నిన్ను నిలువెత్తు సంస్కారంలా నేను పెంచాను. నిన్ను చిన్నప్పటి నుండి నువ్వు ఏ తప్పు పనులు చేస్తున్నా నేను గారాబంగా చూసుకున్నాను, మారుతావులే అనుకున్నాను. కానీ ఏంటిది యువరాజ్, ఈ విషయం మా బాబాయ్కి తెలిస్తే ఏమవుతుందో తెలుసా, ఏం జరుగుతుందో తెలుసా అని అంటుంది కౌశికి. ఒక్కసారిగా ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడనమాట యువరాజ్. లేదు, నీకు మారమని నేను టైం ఇచ్చాను, కానీ నువ్వు మారలేదు. మారకుండా ఇంకా ఆ మీనని చెప్పిన పనులే చేస్తూ క్రిమినల్ యాక్టివిటీసే చేస్తూ ఉన్నావు, క్రైమ్ చేస్తున్నావు. కాబట్టి నిన్ను ఖచ్చితంగా పోలీసులు తీసుకువెళ్తారు అనే కాన్ఫిడెన్స్ నాకు గ్యారంటీగా వచ్చింది. కనీసం జైలుకు వెళ్తే అయినా ఖచ్చితంగా నీకు ఒక రియలైజేషన్ వస్తుంది అని చెప్పి ఇంకలా కౌశికి గట్టిగా చెప్తుంది యువరాజ్తో. అక్క ప్లీజ్ అక్క, అలా అనద్దక్క అని చెప్పి చాలా అంటే చాలా కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు కౌశికిది. ఇంకా వెంటనే జేడీకేడి దగ్గరికి వచ్చి, జేడీ, నేను కావాలంటే కంప్లైంట్ ఇస్తాను, నువ్వు ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేయని చెప్పి ఇంకలా చెప్తూ ఉంటే వెంటనే జేడీ, చూడండి ఈ కౌశికి గారు, తను మారుతాను అంటున్నాడు, అప్రూవర్గా మారితే మాకేమీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీనన్ గురించిన ఇన్ఫర్మేషన్ యువరాజ్కి బాగా తెలుసు, కాబట్టి ఖచ్చితంగా యువరాజ్ అప్రూవర్గా మారితే మాకే మంచిది. చూడు యువరాజ్, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చాలా ప్రయత్నాలు చేసావు, కానీ ఇప్పుడు నువ్వు నమ్మకాన్ని కోల్పోయావు, తిరిగి వాళ్ళని పై నమ్మకం పెట్టుకోవడానికి కూడా వీలు లేకుండా నమ్మకాన్ని కోల్పోయావు, కాబట్టి నీకు వేరే ఆప్షన్ లేదు అని అంటుంటే ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట. అలా కౌశికి, అక్క నేను అప్రూవర్గా మారితే నీకు ఇష్టమే కదా, నేను మారుతానక్క, అప్రూవర్గా మారిపోతానని పాపం అలా యువరాజ్ అయితే జేడీకేడీలకి అప్రూవర్గా మారుతాడు. కౌశికి గారు, మీరు ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళతో చెప్పకండి, మేము యువరాజ్ని ఎలా అయినా బయటికి తీసుకువస్తాం, మీరేమీ కంగారు పడకండి అని ఇంకా అలా యువరాజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు జేడీ అండ్ కేడీ అప్రూవర్గా మారిపోవడానికి. ఇటువైపు రావాల్సిన కన్సైన్మెంట్ ఆగిపోవడంతో మీనన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. జేడీ, మళ్ళీ నువ్వు ఆపేశావు కదా, నిన్ను ఎలా చంపుతానో నాకే తెలీదు, నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావు జేడీ, ఖచ్చితంగా ఖచ్చితంగా నీపై పగ సాధిస్తా అని చెప్పి ఆ కన్సైన్మెంట్ ఆగిపోయినందుకు యువరాజ్ అప్రూవర్గా మారినందుకు
చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు మీనన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.